బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పుల పైన బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలే అభ్యంతరాలు చెప్తున్నాయి. మీకు ఆసక్తికరమైన ఉదాహరణ విబిజీ రామ్జీ, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్. ఇంత కష్టంతో పేరు పెట్టారు, ఎందుకంటే అందులో రాముని పేరు రావాలని వాళ్ళ తాపత్రయం. జీ రామ్జీ, వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ బ్రాకెట్ల మళ్ళీ గ్రామీణ్, విబిజీ రామ్జీ. ఇదేంటి? గతంలో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. ఎందుకంటే దీని పేరు మార్చేటప్పుడు గాంధీ మహాత్ముని పేరు తీసేస్తున్నారు కనుక ఆయన ఇష్టదైవమైన రాముని పేరిట ఈ స్కీమ్ తెచ్చారు. కానీ రాముని పేరిట తెచ్చిన స్కీమును కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వం బీజేపీ ప్రభుత్వం తెస్తే మీకు బీహార్, మధ్యప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ ముఖ్యమంత్రులే ఉన్నారు అక్కడ. వాళ్ళే అభ్యంతరాలు చెప్తున్నారు. ఎందుకు అభ్యంతరాలు చెప్తున్నారు? ఆ వివరాల్లోకి వెళ్తాను నేను. ఇది ఇటీవల కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, యూనియన్ మినిస్ట్రీ ఫర్ రూరల్ డెవలప్మెంట్, నేషనల్ క్యాంపెయిన్ ఫర్ పీపుల్స్ రైట్ ఇన్ఫర్మేషన్ చెందినటువంటి చక్రధార్ బుద్ధ ఆర్టీఐ కింద వేసిన అప్లికేషన్కి ఇచ్చిన ఆన్సర్. సోర్స్ కూడా చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వము అధికారికంగా ఆర్టీఐ కింద ఇచ్చిన రిప్లైలో చెప్పారు. సో బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వ విధానం పైన బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలే కన్నెర్ర చేస్తున్నాయి. చాలా మంచి విధానం, ఎందుకంటే రాష్ట్రాల హక్కుల కొరకు వచ్చినప్పుడు రాజకీయాలు ఉండకూడదు. అన్ఫార్చునేట్లీ బీజేపీ మిత్రపక్షాలకు కూడా నోరు మెదపడం లేదు. ఆంధ్రప్రదేశ్కు చాలా తీవ్ర నష్టం జరుగుతోంది. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అభ్యంతరాలు ఏం చెప్పినట్లు ఈ ఆర్టీఐ రిప్లైలో లేదు. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్తోంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జీవైఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా వేసింది. వాళ్ళు నిపుణులతో మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టులో ఈ బిల్లును సవాల్ చేయాలా, లేకుంటే శాసనసభలో సొంత గ్రామీణ ఉపాధి పథకం తేవాలా, కేరళ, కర్ణాటక లాంటి బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సంప్రదించి ఉమ్మడి వ్యూహాన్ని అనుసరించాలా, ఇలా రకరకాల ఆప్షన్స్ను తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మాత్రం అభ్యంతరాలు చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వం ఆర్టీఐ రిప్లైలో లేదు. సో మరి బీహార్, మధ్యప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రులు అభ్యర్థన చెప్తున్నప్పుడు మనం ఎందుకు అభ్యంతరం చెప్పకూడదు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆన్సర్ లేదు. సో ఏంటి అభ్యంతరం? దీని కూడా వస్తాను. సో జాతీయ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గతంలో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్లో మీకు ప్రధానంగా వేజ్ బిల్లు మొత్తం కేంద్రమే పెట్టుకునేది, వేతనాల భారం మొత్తం కేంద్రాన్ని. ఇక మెటీరియల్ కాస్ట్లో మాత్రం కొంత రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకునేది. ఓవరాల్గా ఆ స్కీములకు అయ్యే ఖర్చులో ఒక 10% రాష్ట్రాలకు పడేది, మ్యాక్సిమం అయితే 10% పడేది. ఇప్పుడు ఈ కొత్త విబిజీ రామ్జీ స్కీమ్ కింద 40% రాష్ట్రాలు పెట్టుకోవాలి. దీంతో నష్టం ఎంత అంటే తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది తెలంగాణకు 2500 crore నష్టం. అది కూడా ఈ పథకంలో విబిజీ రామ్జీలో చెప్పినట్లు 125 days ఎంప్లాయ్మెంట్ కల్పించాలంటే ఇంకెక్కువ అవుతుంది. ఆ లెక్కలు కూడా చెప్తాను. బీహార్ ఎందుకు అభ్యంతరం చెప్పింది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ విబిజీ రామ్జీకి ఇచ్చిన ఇంటరిమ్ అలొకేషన్ ప్రకారం మీకు 40% షేర్ బీహార్ ప్రభుత్వం పెట్టుకోవాలంటే 4000 మీకు 477 4,477 కోట్లు బీహార్కు భారం, అదనంగా భారం అవుతాయి. వాస్తవంగా ఇక ఈ పథకంలో చెప్పిన 125 days, ఏడాదికి 125 రోజులు కల్పిస్తామని హామీ, అంటే నరేగా కన్నా ఇంకా ఎక్కువ కల్పిస్తాం, జాతీయ ఉపాధి హామీ పథకం కన్నా చెప్పారు. 125 days కల్పించాలంటే బీహార్ 40% షేర్ ఎంతైతే తెలుసా? 15,939 crores అవుతుంది, 15,939 కోట్లు. అందుకే బీహార్లో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి కూడా అభ్యంతరం చెప్తున్నాడు, ప్రభుత్వం కూడా. ఇక మధ్యప్రదేశ్కు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఇంటరిమ్ ఎలకేషన్ ప్రకారమే
40% షేర్ పెట్టుకోవాలంటే 4168 crores అదనంగా భారం అయితే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇక 125 days ఎంప్లాయ్మెంట్ కల్పించాలంటే 20,000 కోట్ల పైన భారం అయితే 20,037 crores. అందుకే బీజేపీ ముఖ్యమంత్రి బీజేపీ ప్రభుత్వమే అభ్యంతరం చెప్తోంది. జార్ఖండ్ ప్రభుత్వం కూడా అభ్యంతరం చెప్పింది. అక్కడ మీకు ఇండియా కూటమి ప్రభుత్వం ఉంది. సో జార్ఖండ్ ప్రభుత్వం పైన ఇప్పుడు ఇంటర్మ్ క్యాలిక్యులేషన్ ప్రకారం 1,800 crore అదనంగా భారం అవుతుంది. సో దీంట్లో మీకు ఇక 125 days ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అంటే 9,293 crores ఖర్చు అవుతుంది. అందుకే జార్ఖండ్లో ఉన్న ప్రతిపక్ష ప్రభుత్వం అభ్యంతరం చెప్తుంది. తెలంగాణ ప్రభుత్వం 2,500 crore భారం. నిజంగా 125 days కావాలంటే ఇంకా అంచనా రాలేదు. అది బహుశా ఈజీగా 10,000 కోట్ల నుంచి 12,000 కోట్ల మధ్యలో తెలంగాణకు కూడా భారం అవుతుంది. ఖచ్చితంగా నా అంచనా ఆంధ్రప్రదేశ్ కూడా బహుశా 10,000 కోట్లకు పైగానే భారం అయితే తక్కువ కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కూడా గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రాంతం ఎక్కువ, తెలంగాణ కన్నా ఎక్కువ కనుక. సో అందుకొరకే వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారు. సో ఎందుకు అభ్యంతరాలు చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదో మనకు తెలియదు. సో అందువల్ల ఇదే కాదు, ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్రాలు వీరులు అభ్యంతరాలు చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే ఉత్తరాఖండ్, సిక్కిం వాస్తవానికి అక్కడ బార్డర్ స్టేట్స్ కనుక మనకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, కానీ వారికి ప్రత్యేక హోదాలో భాగంగా ఉన్న 90% కేంద్ర పథకాల్లో 90% వాటా కేంద్రమే పెట్టుకుంటుందని నిబంధన ఉంది. ఆంధ్రప్రదేశ్కి నిబంధన అప్లై చేయాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఈ నిబంధన అప్లై చేయండి అని మనం అందరూ అడుగుతున్నాం. కానీ అడిగితే మనమే నేరస్తులమవుతున్నాం, మనమే ద్రోహులమవుతున్నాం. అడగని ప్రభుత్వం మంచిగానే ఉంటుంది. ఇదే అడుగుతున్నా నేను, ప్రత్యేక హోదా అంటే ఏంటి ఇదే. కానీ ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్రాలు 90% కేంద్రమే పెట్టుకునేది ఉన్నా కూడా తమ ప్రభుత్వం పైన తామే తిరగబడుతున్నారు. ఈ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం పైన తిరగబడుతున్నారు. ఎందుకు? ఇది అన్యాయం జరుగుతుంది రాష్ట్రాలకు అని చెప్పి. సో అందువల్ల క్లియర్గా రాష్ట్రాల పైన మామూలు ఆర్థిక భారం వేయడం లేదు. ఆదాయం వచ్చేదేమో కేంద్రమే తీసుకుంటుంది. మనందరికీ తెలుసు. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో పొగాకు పడుతుంది అంటే 20%, ఇండియాలో పడేదంటే 20% ఆంధ్రప్రదేశ్లో పడుతుంది. ఈ పొగాకు పైన రకరకాల పన్నులు కలుపుకుంటే 90,000 to 1,00,000 crores ఉన్నాయి. కానీ ఇందులో మెజారిటీ కేంద్రానికే పోతుంది. ఇక పెట్రోల్, డీజిల్ అయితే సెస్సులు మొత్తం కేంద్రానికే. సో ఇందులో అత్యధికంగా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీలు తగ్గిస్తూ సెస్సులు పెంచుతోంది పెట్రోల్, డీజిల్, పెట్రోల్ ఉత్పత్తులపై. ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీ అయితే రాష్ట్రాలతో పంచుకోవాలి, సెస్సులు అయితే పంచుకోవాల్సిన అవసరం లేదు. సో ఆదాయాలేమో కేంద్రం తీసేసుకుంటుంది, ఖర్చులేమో రాష్ట్రాలపైన వేస్తుంది. మీకు ఇప్పటికే 60% ఆఫ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ రాష్ట్రాలే పెట్టుకుంటున్నాయి, 40% మీరు కేంద్రం పెట్టుకుంటుంది. కానీ ఆదాయాలు మాత్రం 40% రాష్ట్రాలకు వస్తుంది, 60% కేంద్రానికి అయిపోతుంది. సో ఇది అడిగితే బహుశా ప్రాంతీయవాదం అయిపోతుంది, తీవ్రవాదం అయిపోతుంది, జాతీయ సమైక్యతకు ముప్పు, దేశద్రోహం అయిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ అయ్యా బీజేపీ పాలిత రాష్ట్రాలు అడుగుతున్నాయి, మరి వాళ్ళని కూడా తీవ్రవాదులు అంటారా? వారు కూడా దేశ సమైక్యతకు ముప్పుగా మారారా? బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, మధ్యప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి, చెప్పండి.